మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 24వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమును, అది కలిగినవాడు తృప్తుడై భయము లేకుండా బ్రతుకును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, భయము భక్తి కలిగి ఉండుట జీవ సాధనము. దేవుడి అందు భయము భక్తి సాధనము చేసిన యెడల, సాధన అనగా ప్రాక్టీస్ అంటే అనుసరిస్తూ దానిని సాధన చేస్తూ బ్రతికిన యెడల అది తృప్తుడై భయము లేకుండా బ్రతుకును, సంతోషముతో బ్రతుకునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, నేటి సమాజంలో ప్రతి మానవునికి లేనిది తృప్తి, సమాధానము. ప్రతి మానవుడు తృప్తి లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నాడు, సమాధానం లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నాడు. సమస్తము కలిగి ఉన్న, సమస్తము మనిషి జీవితంలో వారికి కావాల్సిన అక్కర్లన్నీ వారి దగ్గర ఉన్న సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, భక్తిని సాధనగా చేసుకున్న యెడల తృప్తిగా బ్రతుకుతావు అని, తృప్తిగా జీవిస్తావని, తృప్తి కలిగిన వ్యక్తిగా నీ జీవనం కొనసాగిస్తూ ఉన్నావని. దేవుని బిడ్డలారా, తృప్తి కలిగి బ్రతుకుట కంటే శ్రేష్టకరమైన ఆశీర్వాదం మరి ఏదైనా ఉన్నదా? తృప్తితో జీవించుట కంటే గొప్ప ఆధిక్యత ఏదైనా ఉన్నదా? దేవుని బిడ్డ, ఈ లోకంలో సమస్తము కలిగినటువంటి వ్యక్తులను అడిగి చూడండి. ఎప్పుడైనా నీవు సంతోషంగా ఉన్నావా, తృప్తితో నీకు కలిగిన దాన్ని సంతృప్తితో ఉన్నావా అని అడిగితే తను చెప్పే సమాధానం ఏమిటంటే, తృప్తిగా ఉన్నానన్న నోటితో చెప్తాడే తప్ప అతని హృదయం మాత్రము ఆ తృప్తి అంటే ఏమిటి అనే స్థితి కలిగినటువంటి వ్యక్తిగా, మనం అడిగినటువంటి క్వశ్చన్ అర్థం కానిటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ నా దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు భక్తిని సాధన చేస్తూ, భక్తిని సాధన చేసే వ్యక్తిగా నీవు బ్రతికిన యెడల నీవు తృప్తిగా ఉంటావంట, సంతోషంగా ఉంటావంట. ఒకవేళ అతనికి కోట్లున్నాయా? లేవు. అతని దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? లేవు. మరి ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే, జుంటె తగిన దారల కన్నా ఆయన వాక్యము మధురమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డ, ఆయనతో గడుపుట ప్రారంభిస్తే ఆకలి ఉండదు. మోషే గారి యొక్క జీవితంలో ఆయనను కలుసుకున్నట్టుకు 40 దినములు వెళ్ళి ఉండగా, ఆయనను కలుసుకోలేనటువంటి వ్యక్తులు, ఆయనతో లేనటువంటి వ్యక్తులు కింద చిన్నాభిన్నమైపోయి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును బ్రతికారు. ఆయన్ను కలుసుకోవటానికి వెళ్ళినటువంటి వ్యక్తి జీవితము 40 దినములు ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు. కానీ సంతోషముగా ఆయన పాదాల చెంత ఉన్నాడు. ఆయన పాదాల చెంత కూర్చుండి ఆయన చెప్పు ప్రతి మాట శ్రద్ధతో భయభక్తులతో రాసుకుంటూ ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రము సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయనతో కాక కింద ఉన్నటువంటి వ్యక్తులు, వారికి ఏమి లోటు ఉంది? ఏమీ లోటు లేదు. ఉదయాన్నే ఆహారం వస్తుంది, అవసరమైనప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పగటి వేళ ఎండ తలగకుండా మేఘం ఉంటుంది, రాత్రి వేళ చలి రాకుండా అగ్నిస్తంభం ఉంటుంది. వారు ఏ కష్టము లేకుండా సమస్తం వారి దగ్గరికి వస్తుంది. కానీ సమస్తము భుజిస్తున్నారు తప్ప దేవుడు లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. కనుకనే విడితనం ఎక్కువైపోయింది. విడితనంతో బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించగలిగినట్లయితే దావీదు గారి యొక్క జీవితంలో కూడా
ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. సంతృప్తి కలిగి సంతోషముతో దావీదు గారు ఉన్నాడు కనుకనే అన్నీ కలిగిన సౌలు తనను తరుముతూ ఉన్నా తాను సమాధానంతోనే ఉన్నాడు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. చూడండి, అదుల్లాము గృహలో ఆయనతో పాటు అప్పుల వారు వచ్చినా సంతోషంగానే ఉన్నాడు. అసమాధానంతో వచ్చేవారు వచ్చినా సంతోషంతోనే ఉన్నాడు. కుటుంబ కలహములు గలవారు వచ్చినా సంతోషంగానే ఉన్నాడు. ఆయన సంతోషాన్ని ఎవరు ఎక్కడ ఎత్తుకుపోలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన ఎంట ఉన్నాడు. దేవుడు ఆయనను నడిపిస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఆయన్ను మాట వింటూ భక్తి సాధనము చేసే వ్యక్తిగా నీవు బ్రతికిన యెడల నిశ్చయముగా నీ జీవితం కూడా అట్టి ఆనందకరమైనదిగా మలచడానికి ఇష్టపడుతున్నాడు గనుక అట్టి దేవుని అంగీకరించి అట్టి దేవుణ్ణి సాధన చేస్తానని సిద్ధపడిన వ్యక్తివైతే నాతో కలిసి ప్రార్థించు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో సంతోష సమాధానం అనుగ్రహించి బలపరిచి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నెమ్మడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు